తెలంగాణ రాష్ట్ర ఆటో మరియు యాప్ ఆధారిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు హైదరాబాద్ నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సదస్సులో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రధానంగా తాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఆటో రవాణా రంగ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఆటోమీటర్ ఛార్జీలను పెంచాలని, ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్లకు బదులుగా ప్రభుత్వమే ఒక కొత్త యాప్ను తీసుకురావాలని వారంతా డిమాండ్ చేశారు. ఓలా, ఊబర్, ర్యాపిడో ద్వారా నడుస్తున్న టూ వీలర్లను ప్రభుత్వం తక్షణమే నిషేధించాలని, ఆటో కార్మికులకు ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చాలని కూడా కోరారు. డ్రైవర్ల న్యాయమైనటువంటి డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం స్పందించి నెరవేర్చాలని కోరారు. లేని పక్షంలో తాము ఈ నెల 24వ తేదీ నుంచి ఆటో డ్రైవర్ల నిరవధిక సమ్మె చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నుంచి కూడా ఇక్కడ అధిక సంఖ్యలో రావడం జరిగింది. విషయం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికలకు ముందు వారు గెలవాలనే ఉద్దేశంతో అనేకమైన దొంగ హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను మోసం చేసి ఈరోజు గద్దెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశంలో భాగంగా ఇక్కడి నుండి మేము తెలియజేయడం ఏంటంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, తక్షణమే మీరు ఇస్తారన్న 12,000 రూపాయలు ఇవ్వండి. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. చనిపోయిన ఆటో కార్మికులు ఏదైతుందో ఉచిత పథకం ద్వారా చనిపోయినటువంటి 200 పైచిలకు ఆటో డ్రైవర్లకు న్యాయం జరగాలి. వాళ్ళ కుటుంబాలకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టించాలి. వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా మీరు తీసుకొస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఆటో డ్రైవర్ని అంతరిద్దాం, ఆటో అనేది లేకుండానే చేద్దామన్న భాగంలో ఈ ఈవీ ఆటోలని మీరు తక్షణమే ఆర్టీసీలో తీసుకొచ్చి నడిపిద్దామనుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంత గుడ్డలమే కాదు, మేము ఆటో డ్రైవర్లం. దాన్ని వ్యతిరేకిస్తాం. ప్రతి బస్టాండ్ల ముంగట నిరాహార దీక్షలు చేసినా సరే ఆటోని బయటికి రాకుండా మేము చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం, మీరు 3 వీలర్ ఆటో డ్రైవింగ్ లైసెన్స్ తీయడం వల్ల వెనుక కుట్ర ఏంటి? డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు రద్దు చేసిండు? ఆటో అనేది ఉండకుండా చేద్దామనే ఉద్దేశమా, లేకపోతే ఎందుకు తీసేసిండు అనేది కూడా మాకు ఒక క్లారిటీ కావాలి. ఆటో లైసెన్స్ను మళ్ళీ కూడా జారీ చేయాలి. జారీ చేయకపోతే ఆర్టీఐలను ముట్టడిస్తామని చెప్పి ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పొన్నం ప్రభాకర్ గారు, మీకు తెలియజేసే విషయం ఒకటే, తక్షణమే మీరు ఈ 2 నెలలలో మళ్ళీ తిరిగి ఆటో డ్రైవింగ్ లైసెన్స్ ప్రారంభం చేయాలి. ఆటో వ్యవస్థని మేము కాపాడుకుంటాం, మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించే బాధ్యత మీద అని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఏడల ఖచ్చితంగా అనుకున్నది చేసే తీరుతాం. ఈరోజు మీరు ఏదైతే ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి నెరవేర్చకపోగా ఆటో డ్రైవర్లు అతలాకుతలం చేస్తున్నారు. వారి భార్య పిల్లలతో సహా వీలైతే 24 తారీఖు నిరవధిక సమ్మెలో భార్య పిల్లలతో సహా మేము వచ్చి రోడ్డు మీద కూర్చుంటామని చెప్పి కూడా రేవంత్ సర్కార్కు డిమాండ్గా చెప్తున్నాం. మేము ఈ నెల 23 తారీఖున ఆటో డ్రైవర్ల నిరవధిక సమ్మెకు వెళ్తున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ఆటో డ్రైవర్లను మోసం చేసింది. అదేవిధంగా మాకు ఇస్తానన్నటువంటి హామీ నెరవేర్చలేదు. అదేవిధంగా గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు అనేకంగా పెరిగి ఇబ్బందులు గురవుతున్నాం కాబట్టి ఈ రకంగా జరుగుతున్న ప్రభుత్వానికి మా సమస్యలు నెరవేర్చాలని, దానికోసం మేము 23 తారీఖు సమ్మె కోసం ఈరోజు మీటింగ్ పెట్టాం. కాబట్టి దాన్ని జయప్రదం చేయాలని అన్ని సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరూ పాల్గొని మా యొక్క సమ్మెను విజయవంతం చేయాలని, అదేవిధంగా మా సమస్యలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. దయచేసి ఆటో కార్మికులకు ఇచ్చిన సమస్యలు ఏవైతున్నాయో అవి వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ నెల 24వ తారీఖు నుండి సమ్మెలో వెళ్తున్నాము. ఆ సమ్మెను జయప్రదం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపడుతున్నాం. ఈ సమ్మెలో ఆటో కార్మికులు, వ్యాన్ కార్మికులు, అన్ని మోటార్ రంగ కార్మికులు పాల్గొంటున్నారు. తస్మాత్ జాగ్రత్త, గవర్నమెంట్కు హెచ్చరిక చేస్తున్నా. ఆటో కార్మికులకు ఏవైతే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారో ఆ హామీలను వెంటనే నెరవేర్చాలని, ఆటో కార్మికులకు మీటర్ రేట్లను వెంటనే పెంచాలని. 2013 నుండి ఈ రోజు వరకు కూడా మీటర్ రేటు పెంచలేదు. అంటే 13 సంవత్సరాలు అవుతుంది ఆటో మీటర్ రేటు పెరగలేదు. నిత్యావసర వస్తువుల రేట్లు, డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు అనేకం పెరుగుతున్నాయి. మరి మీటర్ రేట్లు మాత్రం పెరగడం లేదు. అదేవిధంగా ఓలా, ఉబెర్, టూ వీలర్ ఏ విధంగా అయితే
నడుస్తుందో దాన్ని వెంటనే రద్దు చేయాలని, వాళ్ళు ఎల్లో ప్లేట్ ద్వారా అది కారోబార్ చేయాలని, వైట్ ప్లేట్లు నిషేధించాలని, అదేవిధంగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఇస్తామన్నారు, సంక్షేమ బోర్డు వెంటనే ప్రకటించాలని, మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు, స్వాగతిస్తున్నాము. మా మహిళలు ఎక్కుతున్నారు, కానీ ఆటో డ్రైవర్ల పొట్టన కొట్టద్దు. ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామన్నారు, 12,000 ఇంకెప్పుడు ఇస్తారు? దర్దాపు మూడు సంవత్సరాలు అవుతుంది మీ గవర్నమెంట్ వచ్చి, మరి 3 సంవత్సరాల నుండి మాకు 12,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మీకు దయచేసి ఆ 12,000 ఇవ్వాలని, అదేవిధంగా ఈ ఓలా ఉబేర్ ర్యాపిడో రద్దు చేసి గవర్నమెంట్ సొంతగా ఒక యాప్ పెట్టాలని, ఆటో డ్రైవర్ల సమస్యలు అనేకం ఉన్నాయి, చెప్పుకుంటా పోతే అనేకం ఉన్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి సర్కార్ని వేడుకుంటున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, చేతులు జోడిస్తున్నాము. ఆటో డ్రైవర్ల బతుకులు భారం అయిపోయినాయి. దయచేసి ఆటో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీసీగా జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం.